నమస్కారం. నా పేరు వేమూరి కమలాకర్ సుజాత. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాల్ని, ప్రవృత్తి రీత్యా సాహిత్యవేత్తని. నేను ఈరోజు తెలుగు సాంప్రదాయాలు, కుటుంబ సంబంధాలతో పాటు ఉగాది దాని సందర్భాన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అలాగే మాట యొక్క గొప్పతనాన్ని, మాట తీరుని చెప్పదలుచుకున్నాను. ముందుగా తెలుగు సాంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు జాతి ఔన్నత్యానికి ప్రతీగా నిలిచేవి. సాంస్కృతిక సాంప్రదాయాలు తరాల వారధిగా నిలిచేవి. ఒక దేశం యొక్క భాష, కళలు, సాంప్రదాయాలు, సాహిత్యము, మతము, ధర్మనిరతులు, నాగరికత, అలవాట్లు, కట్టుబాట్లు ఇత్యాది అంశాలు సంస్కృతిలో ఇమిడి ఉంటాయి. సంస్కృతిలో భాగమైనది సాంప్రదాయం. ఈ పదానికి అర్థం బాగా అందించడం. సం అంటే సంపూర్ణంగా, ప్ర అంటే ప్రభావవంతంగా, దాయ అనగా ఇవ్వడం. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు అందించడం. భాష, మత, కుల, దేశ పరంగా ప్రత్యేక సాంప్రదాయాలను ఉంటుంటాయి. అవి ఆ జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ జాతి పురోభివృద్ధికి, పటిష్టతకు పాటుపడతాయి. తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేక సాంప్రదాయాలు ఇమిడి ఉన్నాయి. కట్టు, బొట్టు, పండగలు, ఆహారపు అలవాట్లు, పెళ్లిళ్ళు, పుట్టినరోజులు అనేక సామాజిక అంశాల్లో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మన తెలుగువారి సాంప్రదాయాలు చక్కని సినీ గేయాలలో, జానపద గేయాల్లో, ఆటపాటల్లో, సినిమాల్లో, నాటకాల్లో, పండగ పాటల్లోనూ తెలుగువారి భావాల పరంపర, నిజ వైఖరులు, సామాజిక అంశాలు, అనుబంధాలు, అనురాగాలు, సంస్కారం, పెద్దల పట్ల వినమ్రత, ప్రత్యక్ష వర్ణన, వీక్షణ ఉంటుందనడంలో అతిశయోక్తి ఏమీ తాగిలేదు. పాడన తెలుగు పాట అంటూ అనే పాటలో తెలుగు పడతి ఆహార్యం ప్రస్ఫుటిస్తుంది. అలాగే సినారయ్య గారు రాసిన తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగువారి సంస్కారాన్ని, సౌందర్యత్వాన్ని, భాషను చక్కగా అక్షరీకరించారు. అలాగే వివాహ భోజనము వింతైన వంటకము అనే పాటలో వివాహాలు, వంటకాలు, రుచులు, బంధాలు ఉటంకించడం, అలాగే ఎన్నో ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలు దృక్పథంలోనూ, పండుగల్లోనూ, నృత్యం, నోములు, వ్రతాలు, పంటలు, వృత్తుల్లో, సాహిత్యంలోనూ అణువణువున తెలుగుదనం ఉట్టిపడుతుంది. తెలుగువారి సాంప్రదాయాలు శాస్త్రీయమైన హేతుబద్ధతో కూడిన ప్రత్యేకమైన విశిష్ట ప్రాధాన్యం గలవి. ప్రపంచీకరణ, సాంకేతికరణతో, అనేక అనూహ్య మార్పులతో పల్లె పట్నం పక్షులవుతున్నారు. జానపదాలు, ఆటపాటల వేషాలు చతికిల పడిపోయాయి. శతక పద్యాల కృతులు, కీర్తనలు, పద సంపదల్లోనూ మన సాంప్రదాయ చిహ్నాలు ఆగుపడతాయి. అవి అన్నీ మన తెలుగు జాతి సంపదలు. తరాలు మారిన తరాలకు వారధిగా నిలుస్తాయి. మధ్యతరగతి తెలుగు ప్రజలతో సాంప్రదాయాలు నిలబడి ఉన్నాయి. వేడుకలు, విందులు, వినోదాలు, సంస్కారం, సఖ్యత, సౌభ్రాతృత్వం, కట్టుబాట్లు, విలువలు, ఆహారం, వస్త్రాధరణ, పెద్దల పట్ల గౌరవం, తోటివారితో పరస్పర సహకారాలతో మెలగడం, బంధాలను, అనుబంధాలను కాపాడుకోవడం, త్యాగాలు చేయడం, ధర్మనిర్ణితిని కలిగి ఉండడం, పంచబోధాలను దైవ సమానంగా ఆరాధించడం, ఊతదయ కలిగి ఉండడం, క్షమ, దానగుణం, ఋతుధర్మం పాటించడం తదితర మహోన్నత అంశాలు తెలుగువారి సాంప్రదాయాల్లో అంతర్భాగాలే. సమాజాన్ని పటిష్టపరిచి శతాబ్దాలుగా అందరినీ ఐక్యతగా ఉంచి ఓ శక్తివంతమైన బంధం, సుసంపన్నమైన సామాజిక చిత్ర వనికను వైవిధ్యంగా అల్లి ఒక సమగ్ర రూపంగా మార్చేదే కుటుంబ వ్యవస్థ. ఇది వ్యవస్థ కాదు, ఒక సంస్థ. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మన సమిష్టి సంస్కృతికి ఒక విశిష్ట ప్రతీక మన కుటుంబం. సాంప్రదాయంలో అంతర్భాగమైనది వివాహ బంధం. వివాహ బంధంతో కుటుంబ వ్యవస్థకు పునాది పడి, సమాజ వికాసానికి తోడ్పడి, శాంతియుత వాతావరణానికి దోహదకారిగా నిలవలే చేస్తాయి మన తెలుగు సాంప్రదాయాలు. కుటుంబ సంబంధికుల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచి పెద్దల అవసరాలకు తీర్చడం, ఒకరిపై ఒకరు శ్రద్ధ వహించడం, సురక్షితమైన రక్షణ నిచ్చేదై అవగాహన ఏర్పాటు
ఇతరుల అభిప్రాయాన్ని అంగీకరించడం, భాష తీయందనాలు అనుకరించడం, ఆధ్యాత్మికం. ఇతిహాసాలపై స్త్రీని గౌరవించడం, తల్లిదండ్రుల్ని దైవ సమానులుగా, గురువును త్రికరణ దైవ స్వరూపులుగా చూడటం, అన్నతమ్ముల్ని, అక్కచెల్లెల్ని, అత్తమామల్ని, వర్ణల్ని, ఓపిక, సమైక్యత అనే బలమైన భావాలను మనసులో నాటుకునేలా చేస్తుంది. వ్యక్తి సమగ్రతను, వ్యక్తిత్వం పెంపుదలకు, ప్రజాస్వామ్య వైఖరిని వంటి లక్షణాలు తరతరాలుగా మనం చూస్తున్న సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన శైలి, కుటుంబ వ్యవస్థ నుంచే వస్తాయి. సామాజిక సామరస్యాన్ని, ప్రజాస్వామ్య ఆలోచన విధానాన్ని కుటుంబ వ్యవస్థ బీజాలు వేస్తుంది. ప్రజల దృక్పథాన్ని మార్గంలో కుటుంబ విలువలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన సంప్రదాయాల్లో భాగంగా పెద్దల పట్ల శ్రద్ధ, గౌరవం అనేవి ప్రధానంగా కనిపించినా నేడు అవి ప్రపంచీకరణ పోకడలతో, పాశ్చాత్య అనుకరణతో వైయక్తిక కుటుంబాలు ఏర్పడటం, ఆర్థిక పోకడలు కుటుంబ వ్యవస్థ విలువల్ని దిగజారుస్తున్నాయి. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోవడంతో నేటి కాలంలో చిన్న పసిపిల్లల్ని క్రిచ్చుల్లోనూ వదిలేసి హడావుడిగా ఉద్యోగాలకు వెళ్ళడం కోసం, పెరగగానే మాట వినరని రెసిడెన్షియల్లో వేయడం వదిలేసి వృద్ధుల్ని వృద్ధాశ్రమంలో చేర్చి ప్రవృత్తి పెరుగుతుండడం విషాదకరం. విలువైన భావనల్ని, ఆచారాల్ని బదిలిపరుచుకుని తరతరాలకు అందించడం మన ధర్మం. సమస్యకు పరిష్కారం వెతికి పట్టుకోవాలే కానీ జాతి అనుభవాల మూలాలను కూల్చరాదు. సమాజంలో సాంస్కృతిక, సామాజిక విలువలను కాపాడి పెంపొందించడంలో ఉమ్మడి కుటుంబాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అనాది నుంచి మన తాత్విక దృక్పథమైన వసుదైక కుటుంబంలో మానవత్వం, ఆర్ద్రత, విశాల హృదయ సహనం మొదలైన భావాల స్ఫూర్తితో మనం ప్రపంచాన్ని శాశ్వతంగా మనం జీవించే ఒక అత్యుత్తమ స్వర్గధామంగా మార్చుకోవచ్చని అన్నారు ప్రముఖులు, నాయకులు ఒకరు. దానిని రేపటి తరం నుంచి నిజం చేసి చూపాలి. లోకానికి తెలుగు జాతి ఔన్నత్యాన్ని, వికాసానికి తెలుగు భాషను మాట్లాడదాం, తెలుగు సాంప్రదాయాలు కాపాడదాం. కవితోత్సవ దినోత్సవం సందర్భంగా 5 ఛానల్ కోసము నా శీర్షిక వచ్చి నేను. ఆలోచనలకు, అక్షరాలకు మధ్య జరిగే సంధినై, భావోద్వేగాలకు మధ్య జరిగే పొత్తునై, సున్నితమైన ఊహలకు ఆకారమై, కళలకు కళాత్మక రూపమై, బ్రతుకు చట్రంలో వెంటాడే అనేక విషయాలను మరలే వరకు కాలానుగుణంగా మీలో నేనై మీతోనే నడుస్తూ ఉంటాను. నదినై పారుతుంటాను. అడ్డు తగిలితే ఎగిరి దుమికి పరుగులిడుతూ ఉంటాను. దేహంలో, దేశంలో, ధరణిలో జరిగే ప్రతి కదలికలను, మూలాల్ని పసిగడతాను. గుండెలను మెలిపెట్టే మెలికల ముడులను విప్పుతూ ఉంటాను. మనుషులలో కరడుగట్టిన ఏహ్య భావాల గెడ్డను కరగదీయించే సంఘటనలకు ప్రతి ఒక్కరూ స్పందనలు, రాగాలను పాడే వరకు ప్రత్యేకమైన చూపుల్ని సాధిస్తాను. ధిక్కార స్వరాలను, అన్యాయాల్ని, సంకుచిత దృక్పథాల్ని దూరమాడి స్వార్థ చింతనలు, కుహన ఆలోచనల్ని అక్షర ఆయుధాలతో అంతమొందిస్తాను. వేధింపులు, రోధింపులు, గాయాల్ని లోకానికి ధ్యేయమై పాడుతూ ఉంటాను. దురహంకార పోకడలను, అరిషడ్ వర్గాల ఆగడాలను వీడు వరకు విప్లవ శంఖమై జనసంద్రానికి వినిపిస్తూనే ఉంటాను. దాడికి వసంత రాకమానదే అనే ఆశావాదాన్ని వాస్తవ ప్రపంచానికి చాటుతాను. సృజనాత్మక ప్రతిఘటనలలో మీలో మీరు మానవీకరించుకోవాలని ఉద్బోధిస్తాను. మార్పు కోసం కాక మీలోని మనిషితనాన్ని రక్షించుకోవాలని సూచిస్తాను. చైతన్యపు దిశలో ప్రగతికి దారిదీపమై నిరంతరం జగమంతా సత్సంకల్పంలోకి చేరే వరకు నిదురోగా నడుస్తూనే ఉంటాను. కవి అల్లిన కవితనే. ధన్యవాదాలండి నాకు అవకాశం.